జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. సోషల్ మీడియా వల్ల ఫేమ్ వస్తుందో లేదో తెలియదు కానీ నవ్వులు మాత్రం బోల్డ్ అంతా వస్తాయి అంటూ ట్రెండీ టాపిక్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ఆటో రాంప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేము యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ మీమర్స్ అండి. లేటెస్ట్ గా ఏమైనా టాపిక్ వస్తే చాలు దాన్ని మేము మీమ్స్ చేసి జనాలకి మంచిగా ట్రెండింగ్ అయ్యేలా చేసుకుంటాం సార్. అవునరా, జబర్దస్త్ కి బాబు గారు కొత్తగా వస్తున్నారు కదా, మేమేం పెట్టమంటావు? బాబు గారు ఫోటో మంచి దొరుకుతుంది. ఈ మ్యూజిక్ ప్లే చేయి. వచ్చినాక గెలిచినోడికి 5,000 ఇస్తున్నాడంట, మరి దానికి ఏం పెట్టాలి? ఇచ్చాడు 5,000 ఇచ్చాడు. 5,000 కోసం టీమ్ లీడర్లు అందరూ పిచ్చి కుక్కల్లా కొట్టుకుంటున్నారంట. బాబు గారు రియాక్షన్ ఇచ్చారు, దానికి ఏం పెట్టాలా? ఈ మ్యూజిక్ పెట్టు. అరే నేను పోస్టులు పెట్టను రా. ఏమైందిరా? పోస్ట్ పెడితే సోంబేర్ నేల సిగ్గు లేదని బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. ఏ పోస్ట్ పెట్టావు? నీ ఫోటోనే. అరే సోషల్ మీడియా వల్ల అప్పుడప్పుడు మంచి కూడా జరుగుతుందిరా. కరెంట్ అఫైర్స్ వరకు జనరల్ నాలెడ్జ్ పెరిగింది. అవునరా, ఈ మధ్యన ఇల్లీగల్ అఫైర్స్ కూడా పెరుగుతున్నాయి. అందులో లీడ్ కూడా ఉన్నాళ్ళే. ఈ మధ్యన కొత్తగా హారన్ హరిత అని ఇన్స్టాగ్రామ్ లో కొత్తగా ఒక అమ్మాయి వచ్చిందిరా. దాని సాంగ్లు వీడియోలు మామూలుగా చూడు. సాంగ్ పెడతాను చూడు, హారన్ హరిత. నేను లైక్ కొట్టి కామెంట్ పెడతాను. ఏ కామెంట్ పెడతా? ఆకలి వేస్తే అన్నం పెట్టకపోయినా పర్లేదు కానీ 3 వస్తే ముద్దులు పెట్టమని. ఏంజల్ ప్రియా అట అమ్మాయి. ఈ అమ్మాయి కొత్తగా వచ్చింది, చూద్దాం ఒకసారి. చూడు, పెట్టు. తొందరగా పంపించేయండి, తొందరగా పంపించేయండి రా బాబు అండి. చూడలేకపోతాను. ఇది ఏంజల్ ప్రియా కదా, ఏజ్డ్ ప్రియా. అరే దీనికి ఏమో ఎవడో ఒకడు ఫాలో అవుతున్నాడు రా. ఎవడాడు? అది నేనేరా. ఎంత దరిద్రం ఎవడు లేడే. అరే మళ్ళీ హరిత ఏదో లైవ్ వీడియోకి వస్తుందిరా. హాయ్ హలో నమస్తే, నేను మీ హారన్ హరితని. ఇప్పటి వరకు నా రీల్స్ నా పోస్టులతో మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇక నుంచి మీకు మరిన్ని వీడియోలు కావాలి, పోస్టులు కావాలంటే నేను మీకోసం ఒక సబ్స్క్రిప్షన్ ఆప్షన్ తెచ్చాను. సబ్స్క్రిప్షన్ ఆప్షన్ తెచ్చానమాట. ఎంతవరకు ఉన్నారా? కేవలం 399K. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోండి, వీడియోలు చూసి ఆనందించండి. అంటే వీడియోస్ అంటే పర్సనల్ వీడియోస్ రా. అరే ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది తెలుసా. ఈ ముసలి మళ్ళీ లైవ్ లోకి వచ్చిందండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. 99 రూపాయలకే అందమైన ఫోటో. అర్జెంట్ గా అన్సబ్స్క్రైబ్ చేయండి రా. అరే నేను 400 పెట్టి హరితకి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను రా. నేను కూడా రా. ఒరే నా అకౌంట్ లో 200 ఉన్నాయిరా. ఓ 100 నాకు నీ కొట్టేరా. ఆ 100 ముసలాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నావు. అబ్బా అరే హరిత సబ్స్క్రిప్షన్ చేసుకున్నాను. కొత్త వీడియో పెట్టింది. వీడియో వచ్చండి, ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. హారన్ హరిత కూడా రా. హారన్ హరిత మళ్ళీ వీడియో. ఏంట్రా ఇది? దీని ఒంట్లో ఉన్న జబ్బులని చూపిస్తుంది మనకి. హారన్ హరిత దగ్గరికి వెళ్తుంటే దీని వీడియోస్ వస్తున్నాయి. ఏదో మోసం జరిగింది. దా హారన్ హరిత ఇంటికి వెళ్దాం. హరిత డౌన్ డౌన్, హరిత డౌన్ డౌన్, హరిత డౌన్ డౌన్. ఏయ్ ఎవడ్రా మీరంతా? ముందు హరిత రమ్మని చెప్పు. రాదావిడ. ఏ నేను అసిస్టెంట్, నేనే వచ్చా చెప్పు. మాకు డిఎస్పీ పోలీస్ గారు తెలుసు, అర్థమైందా? ఆయన కూడా మా మేడం కి ఫాలోవర్ తెలుసా? అరే ఇక్కడ పెట్టుకుంటే కాదు, న్యూస్ ఛానల్కి వెళ్ళి డిబేట్ పెట్టాలరా. లేకపోతే 399 తీసుకుని ఆ ముసల్దాన్ని వెళ్ళి పెడతారు మనకి. పదండి రా. వెల్కమ్ టు న్యూస్ టీవీ ఛానల్. సో ఈ రోజు వచ్చిన కుర్రాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హారన్ హరిత పైన కేసు వేద్దాము అంటున్నారు. పేరేమో హారన్ హరిత, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంజల్ ప్రియా వీడియోస్ వస్తున్నాయంట. అసలు ఏంటి, మాకు అన్యాయం జరిగింది, మీరే తీర్చాలి, దీనిపైన డిబేట్ ఖచ్చితంగా జరగాలి అని కుర్రాళ్ళు రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ మోసపోయిన కుర్రాళ్ళు. హారన్ హరిత గారు వచ్చేయండి. గోండి దీనికి 399 పెడితే ఆ ముసల్దాని వీడియోలు వస్తున్నాయి. దీనికి అది ముందు ఆ ముసల్దాన్ నామని చెప్పండి ఫస్ట్.
ఇది కరెక్ట్. దీని వల్ల నాకు 399 బొక్క. దేనికండి? కళ్ళు జారిపోయాయి, పళ్ళు జారిపోయాయి. జారిపోయిన మనిషికి ఎలా 399 పెట్టి అబ్బో, subscribe చేసుకున్నారు? నాకంటే జారిపోయిన వాళ్ళు పెడుతున్నారు వీడియోలు. అవి చూస్తే లేదు కానీ అక్కడక్కడ జారిపోయింది, నేను పెడితే తప్ప. సో ఈ హాట్ టాపిక్ పైన మీకు సపోర్ట్ చేయడానికి మీ భార్యలు వస్తున్నారు, మీకు న్యాయం చేయడానికి. మాకు సపోర్ట్ మా భార్య వస్తున్నారా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఆగండి, వస్తున్నారు కదా భార్యలు, వచ్చేయండి. 300 పెట్టి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నావా? ఏ రోజైనా నీ మొహం పెట్టుకుని మల్లె పూలు కొని పెట్టావా? మల్లె పూలు కొని పెట్టావా? ఇగో నన్ను అడిగితే ఇద్దరు కదండి, జేబులో వేసి తిరుగుతున్నాను. కావాలంటే తీసుకోండి. ఉంటాయిరా, నీకాడ మల్లె పూలు ఉంటాయి, అన్ని రకాల పువ్వులు నీకాడే ఉంటాయి. వంకాయ వడ్డించంటే వంగలేనమ్మా మంగళవారం అన్నాడంట. నీలాంటోడే ఇంట్లో ఉన్నదాన్ని దేకడం చేత కాదు కానీ 399 రూపాయలు పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకున్నావా? 150 రూపాయలు పెట్టి ఎప్పుడైనా రీఛార్జ్ చేయించుకున్నావంటరా? ఏ రోజన్నా నీ ముఖానికి ఇగో అలాంటి డ్రెస్ ఎప్పుడన్నా వేసుకున్నావా? ఎప్పుడు మాసిపోయి నైట్ వేసుకుని ఇంట్లో అటు ఇటు తిరుగుతా ఉంటావు. దానికేమో 3 బొక్కలు 2 జేబీలు, కుర్రోడికి ముట్టి దాంతో తుడుతావు, నీ ముక్కు దాంతో చేస్తావు. అలాగే వచ్చేస్తావు బెడ్రూమ్ లోకి. నేను చూస్తా 3 ఎక్కడ వస్తున్నాయి. అయినా మన మొగుళ్ళు అంటాం కాదే, ఈ టక్కులాడి రావే ఇలాగా. తక్కులాడి టిక్కులాడి అంటే మర్యాద కూడా. నా పోస్టులు నా ఇన్స్టా నా ఇష్టం. నీ ఇష్టం అయితే పర్సనల్ గా పెట్టుకో, పబ్లిక్ లో పెడతావా? ఆయన నీ మొగుళ్ళు నాకు ఎలాంటి కామెంట్లు పెట్టారు అడగండి. నువ్వే పెట్టావు కామెంట్ దానికి. నీ డాన్స్ లో గ్రేస్ ఉంటది, నీ మీద నాకు మోజు ఉంటది. మరి నా మీద ఏముందో? మొహనండా బూజు ఉంటది, మొహనండా బూజు ఉంటది. ఏంటా దానికి అవుతా ఓ కవితలు అయ్యి రాశారు, నాకు ఒక కామెంట్ అయినా పెట్టారా? నీకో కామెంట్ పెట్టా. ఏం పెట్టా? చెట్టు మీద ఉడతాను, నీ మొహం మీద ముడతాని. వాళ్ళందరినీ తీసుకొచ్చి నేనేమో దీన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను, దాని వీడియోలు వస్తున్నాయి దరిద్రంగానే. అయినా మన మొగుళ్ళు కాదే అనవలసింది, వాళ్ళిద్దరిని తన్నారు. ఎవరినంటావా? ఎవరినంటా? అన్ని చూసేసిన తర్వాత డబ్బులు ఇవ్వమంటే ఎవడో తిరిగి ఎవడో ఇక్కడ. నీ అందమంతా చూసేసారా? మరి అంతా చూడలేదు. ఎవరు చూస్తా? ఎవరో మీ ఊళ్ళే, మీ మొగుళ్ళు. ఏరా, ఆఖరికి దాన్ని కూడా చూసారా? దరిద్ర కొట్టేది వల్లారా, సిగ్గు శరమం ఉందా? ఇది న్యూస్ స్టూడియో అమ్మా, మీరు ఇంట్లో వెళ్ళి కొట్లాడు. కెమెరా కట్ అయిందా? మనలో మన మాట అండి. ధరణి ప్రియ మాడేకర్ సబ్స్క్రిప్షన్ అయితే అస్సలు లేదు, ఫాలో చేయొచ్చు. మంచి మంచి డాన్స్ వీడియోస్ కూడా వస్తాయి. నేను సబ్స్క్రైబ్ చేసి మెసేజ్ పెట్టిన రిప్లై ఇవ్వలేదు. ఓకే, ఒక మంచి ట్రెండింగ్ టాపిక్ మీద స్కిట్ చేశారు. బై ది వే, మనలో మన మాట. రష్మి గౌతమ్, సబ్స్క్రిప్షన్ 399 ఓన్లీ. నాగబాబు గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? ఇప్పుడు ఇది ట్రెండింగ్ ఇది కాబట్టి కాంటెంపరీ స్కిట్ నాకు నచ్చింది. అండ్ అందరు బాగా చేశారు, బాగా ఎంటర్టైన్ చేశారు. ముఖ్యంగా రైజింగ్ రాజు అది బాగా చేశాడు. అంటే ఒక ముసలి ఓల్డెస్ట్ ఇన్స్టాగ్రామ్ బాగుంది. టోటల్ గా కాంటెంపరీ ఎంజాయ్ చేశారు. నాకన్నా ఇంద్ర దగ్గర ఎక్కువ ఎంజాయ్ చేశారు. రీజన్ ఏంటో చెప్పనా మీకు? మ్యామ్ చెప్పాలి మీరు. ఇవన్నీ సబ్స్క్రిప్షన్ చేసే మొహాలే. అందుకు కరెక్ట్ అయ్యాను. నిజంగా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ దగ్గర నుంచి వాళ్ళ ఆరాటం, అమ్మో నేను ఇంత చేశాను నాకేం కనబడలే. ఆ మొహాల్లో నిజంగానే ఆ బాధ కనపడింది. ఆ తర్వాత మన హరి వచ్చి ఆ పర్ఫార్మెన్స్ చేసింది, రాజు గారు వచ్చి చేసింది, ఎంత రిలయబుల్ గా అనిపించింది. అంటే ఎక్కడ కూడా ఒక స్కిట్ చూస్తున్నాం అన్న ఫీల్ దగ్గర నుంచి కొంచెం అలా మారిపోయి అలా ఇన్వాల్వ్ అయిపోయాం అనమాట. ఆ తర్వాత వైఫ్స్ క్యారెక్టర్స్ రాగానే ఇంకా కుమ్మేశారు అంతే. సూపర్ బాగుంది రామ్ ప్రసాద్ గారు, చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. సూపర్ సూపర్. అండ్ రాజు గారు, థ్యాంక్ యూ జడ్జెస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్. థ్యాంక్ యూ.